హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం గురించి చెప్పుకుందాం. బ్రిటిష్ పాలన నుండి విముక్తి లభించిన రోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం మన ఆనవాయితీ. దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో యావత్ భారతం బానిసత్వంగా మారిపోయింది. 1947వ సంవత్సరం ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విముక్తి పొందింది. అందుకే ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ రోజున జాతీయ సెలవు దినంగా కూడా పాటిస్తున్నాం. ఆగస్టు 15 భారత్ 75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమైంది. అయితే మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం తన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని భారతదేశానికి ఒక్కరోజు ముందే అంటే ఆగస్టు 14న జరుపుకుంటుంది. పంతొమ్మిది 1947 ఆగస్టు 15న పాకిస్తాన్, భారత్ రెండూ ఒకే రోజు స్వాతంత్రాన్ని పొందాయి. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకరోజు ముందు ఎందుకు జరుపుకుంటుందో తెలుసుకుందామా? అయితే పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి అనేక కారణాలున్నాయి. బ్రిటిష్ భారత్ చివరి వైస్రాయ్, భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ మౌంట్ బటన్ పాకిస్తాన్ పరిపాలన అధికారాన్ని దాని వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నాకు ఆగస్టు 14, 1947న కరాచీలో బదిలీ చేశారు. భారతదేశం, పాకిస్తాన్ స్వతంత్ర దేశాలుగా మారే తేదీ ఆగస్టు 15 కాగా పాకిస్తాన్ మాత్రం ఆగస్టు 14న అధికార మార్పిడి జరిగినందున ఆ రోజునే ఆ దేశంగా స్వాతంత్ర దినోత్సవంగా స్వీకరించింది. ఇక అలాగే జూన్ 1948లో పాకిస్తాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ దేశం భారతదేశానికి ముందు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించబడింది. అతని ఆమోదం కోసం ఈ ప్రతిపాదన జిన్నాకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆగస్టు 14కి జరుపుకుంటారు. ఇందుకు మతం కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఆగస్టు 14, 15, 1947 అర్ధరాత్రి రంజాన్ 27వ రోజుతో సమానంగా ఉందని వాదించారు. ఇది పవిత్ర మాసంలోని పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. అందువల్ల ఆగస్టు 14ను స్వాతంత్ర దినంగా తీసుకున్నారు. ఇండియన్ స్టాండర్డ్ టైం పాకిస్తాన్ స్టాండర్డ్ టైం కంటే 30 నిమిషాల ముందు ఉండడం కూడా ఒక కారణంగా చెప్తారు. ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకు భారతదేశం స్వాతంత్ర దేశంగా అవతరించింది. అంటే పాకిస్తాన్లో స్థానిక సమయం ఆగస్టు 14 రాత్రి 11:30 గంటలు అవుతుందన్నమాట. అందుకే ఈ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడి వారు జరుపుకుంటారు. 1947 ఆగస్టు 15 దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం. అయితే ఇదే రోజు కొందరికి విభజన విషాదాన్ని గుర్తు చేస్తుంది. బ్రిటిష్ వారు దేశాన్ని విడిచిపెట్టారు. దేశం 2 భాగాలుగా విభజించబడింది. స్వాతంత్రం తర్వాత కొన్ని వేల కుటుంబాల్లోని కుటుంబ సభ్యులు సరిహద్దుకు అటువైపు ఇటువైపుగా విడిపోవాల్సి వచ్చింది. దేశం హిందుస్థాన్, పాకిస్తాన్ అని 2 భాగాలుగా విడిపోయింది. హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చిందనే విషయం చాలామందికి తెలిసిందే. ఇక అయితే పొరుగు దేశానికి పాకిస్తాన్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్కు పేరు పెట్టిన నాటి చరిత్రను పరిశీలిస్తే 1920లో ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా భారత్ జాతీయ కాంగ్రెస్కు రాజీనామా చేసి పార్టీ నుంచి విడిపోయినప్పుడు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహమ్మద్ అలీ జిన్నాకు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన డిమాండ్గా మారింది. 1930లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ప్రత్యేక ముస్లిం దేశం కోసం డిమాండ్ బయటకు వచ్చింది. అప్పటి వరకు ఆ దేశానికి ఒక పేరంటూ ఏమీ అనుకోలేదు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం 1933లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదువుతున్న ముస్లిం జాతీయవాద విద్యార్థి చౌదరి రహమత్ అలీ
తన స్నేహితులతో కలిసి ప్రత్యేక దేశం కోసం డిమాండ్ను లేవదీశాడు. ఇక అదే సమయంలో తన స్నేహితులతో కలిసి ప్రత్యేక ముస్లిం దేశం ఏర్పాటు, అందులో ఏ ఏ రాష్ట్రాలను చేర్చాలి, దేశానికి ఏ పేరు పెట్టాలనే దానిపై బ్లూ ప్రింట్ను సిద్ధం చేశాడు. బ్రిటిషర్లు, భారత నేతల మధ్య జరిగిన 3వ రౌండ్ టేబుల్ సమావేశంలో రహమత్ అలీ ఈ ప్రతిపాదన వారి ముందుకు తెచ్చారు. అతను నౌ ఆర్ నెవర్ పేరుతో ఒక బుక్లెట్ను సిద్ధం చేశాడు. అందులో తొలిసారిగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించాడు. భారతదేశంలోని దాదాపు 3 కోట్ల మంది ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్తాన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాడు. ఈ విధంగా 1933 జనవరి 28న పాకిస్తాన్ అనే పదం ప్రపంచం ముందుకు వచ్చింది. ముస్లిం లీగ్ నాయకులు మహమ్మద్ అలీ జిన్నా, అల్లామా ఇక్బాల్ కొత్త ముస్లిం దేశానికి పాకిస్తాన్ పేరును నిర్ణయించారు. లాహోర్ సమావేశంలో వారు ప్రత్యేక ముస్లిం రాజ్యాంగాన్ని ప్రతిపాదించారు. నిజానికి పాక్ అంటే స్వచ్ఛమని, స్థాన్ అంటే భూమి అని అర్థం. ఇప్పటి వరకు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్ట్ 14వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. జానీ లివర్గా సుప్రఖ్యాతుడైన జాన్ ప్రకాశరావు జనుమల భారతీయ సినీ నటుడు. హిందీ చిత్రసీమలో సుప్రసిద్ధ పొందిన హాస్య నటుల్లో ఒకరు. లీవర్ 13 సార్లు ఫిల్మ్ఫేర్ హాస్య పాత్రలో ఉత్తమ ప్రదర్శన విభాగానికి పురస్కారం కొరకు నామినేట్ కాగా 2 సార్లు దుల్హే రాజా పురస్కారం పొందారు. 1984లో ఆయన నట జీవితాన్ని ఆరంభించి 300కు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించారు. జానీ లివర్ 1957 ఆగస్ట్ 14న ఉమ్మనపల్లి, కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కరుణమ్మ, జనుముల ప్రకాశరావు. ప్రకాశరావు ముంబైలోని హిందుస్థాన్ లీవర్ ఉద్యోగి కావడంతో వారు కుటుంబంతో ముంబైలోనే స్థిరపడ్డారు. ఆయన బాల్యమంతా అక్కడే గడిచింది. ఆయన ఇంగ్లీష్, హిందీ ఎంత ధారాళంగా మాట్లాడగలరో తెలుగులోనూ అంత బాగా మాట్లాడగలరు. ఆయన 3 దశాబ్దాలకు పైగా 300 చిత్రాల్లో నటించారు. మోహనీష్ బల్ భారతదేశానికి చెందిన టెలివిజన్ సినిమా నటుడు. ఆయన 1983లో బేకరార్ సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 100కి పైగా సినిమాల్లో నటించి 2 ఫిల్మ్ఫేర్ అవార్డులకు నామినేట్ అయ్యారు. మోహనీష్ బల్ మహారాష్ట్రలోని ముంబైలో ఆగస్ట్ 14, 1962న జన్మించారు. ఆయన నటి నూతన్, లెఫ్టినెంట్ కమాండర్ రజనీష్ బాల్ల ఏకైక కుమారుడు. మోహనీష్ బాల్ 1992 ఏప్రిల్ 23న నటి ఆర్తి బాల్ను వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, నటి ప్రణుతన్ బాల్, క్రిషా బాల్ ఉన్నారు. సునీతి చౌహాన్ భారతీయ నేపథ్య గాయని. ఆమె గాయకురాలిగా బహుముఖ ప్రజ్ఞకు ప్రసిద్ధి చెందింది. ఆమె 4 సంవత్సరాల వయసు నుంచే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. 13 సంవత్సరాల వయసులో శాస్త్ర చిత్రంలో కెరీర్ ప్రారంభించింది. అదే సంవత్సరం మేరీ ఆవాజ్ సునో అనే రియాలిటీ షోను ఆమె మొదటిసారిగా నిర్వహించింది. ఆమె మస్త్ చిత్రంలోని రూకీ రూకీ సీ జిందగీ పాటతో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అంతేకాకుండా తన సంగీత ప్రతిభకు ఫిలింఫేర్ ఆర్డి బర్మన్ అవార్డును గెలుచుకుంది. ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డుకు ఆమె నామినేట్ చేయబడింది. సునీతి చౌహాన్ 1983 ఆగస్ట్ 14న ఢిల్లీలో జన్మించింది. మోహిత్ రైనా హిందీ సినిమాలు, టెలివిజన్లలో కనిపించే ఒక భారతీయ నటుడు. అతను తన నటనా జీవితాన్ని అంతరిక్ష్ అనే సైన్స్ ఫిక్షన్ షోతో ప్రారంభించాడు. తరువాత డాన్ ముత్తుస్వామిలో ఒక పాత్రను పోషించాడు. అతను టెలివిజన్ ధారావాహిక దేవోకే దేవ్ మహాదేవ్, మహాభారత్లో హిందూ దేవుడు శివుని ప్రధాన పాత్రకు ప్రసిద్ధి చెందాడు. దీనికి ముందు అతను చెహ్రా, గంగాకి ధీజ్, బందినీలో సహాయక పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. మోహిత్ రైనా 1982 ఆగస్ట్ 14న కాశ్మీరీ పండిట్ కుటుంబంలో డాక్టర్ ఉదేశ్ చందర్ రైనా, ధురా రైనా దంపతులకు జన్మించాడు. మోహిత్ నటన జీవితం 2004లో అంతరిక్ష్ అనే సైన్స్ ఫిక్షన్ టీవీ షోతో ప్రారంభమైంది. గౌతమ్ రోడ్
భారతదేశానికి చెందిన సినిమా టెలివిజన్ నటుడు. ఆయన బా బహు ఔర్ బేబీ, లక్కీ, సరస్వతి చంద్ర, సూర్యపుత్ర కర్ణ్, కాలభైరవ రహస్య 2లో తన పాత్రలకు గాను మంచి పేరు తెచ్చుకున్నాడు. గౌతమ్ రోడ్ 1977 ఆగస్టు 14న న్యూఢిల్లీలో సురేంద్ర రోడ్, సంగీత రోడ్ దంపతులకు జన్మించాడు. ఆయన 2018 ఫిబ్రవరి 5న అల్వార్లో తన సహనటి పంఖురి అవస్థి రోడ్ని వివాహం చేసుకున్నాడు. వారికి 2023 జూలై 25న కవలలు జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.